హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల నూతన పీఆర్సీపై తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మే 11వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత కీలకమైనటువంటి 49వ నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ జేసీఎం సమావేశాలైతే జరగనున్నాయి. ఈ సమావేశం కేవలం ఒక సాధారణ చర్చా వేదిక మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించేటటువంటి అత్యున్నత స్థాయి వేదిక. నేషనల్ కౌన్సిల్ జేసీఎంలో రైల్వే శాఖ, పోస్టల్ విభాగం, ఇన్కమ్ ట్యాక్స్, డిఫెన్స్ వంటి ఎన్నో కీలకమైన రంగాలకు చెందినటువంటి 14 మంది ప్రధాన యూనియన్ నాయకులైతే ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. కాబట్టి వివిధ ప్రభుత్వ శాఖల సెక్రటరీలు కూడా ఇందులో పాల్గొంటారు. దీనివల్ల ఉద్యోగుల సమస్యలు నేరుగా ప్రభుత్వ నిర్ణయాధికారుల దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సాధారణంగా ఇటువంటి సమావేశాల్లో రొటీన్ సమాధానాలు చెప్పినప్పటికీ, ఉద్యోగుల గొంతును వినిపించడానికి ఇది ఒక రాజ్యాంగబద్ధమైన గొప్ప అవకాశము. ఈ సమావేశంలో చర్చకు రానున్న ప్రధాన అంశాల్లో మొదటిది కారుణ్య నియామకాలు, కంపాషనేట్ అపాయింట్మెంట్స్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కారుణ్య నియామకాలపై 5% సీలింగ్ లేదా పరిమితి ఉంది. అంటే ఒక సంవత్సరంలో పదవీ విరమణ పొందిన వారు, కొత్తగా భర్తీ చేసిన పోస్టులు మరియు ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలలో కేవలం 5% మాత్రమే చనిపోయిన ఉద్యోగుల వారసులకైతే ఇవ్వాలి. దీనివల్ల వేలాది మంది అర్హులైన కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క 5% పరిమితిని పూర్తిగా తొలగించి అర్హులైన వారందరికీ తక్షణమే ఉద్యోగ అవకాశం కల్పించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. మరో వివాదాస్పద అంశం ఏంటంటే ఎఫ్ఆర్ 56 నిబంధన. ఈ రూల్ ప్రకారంగా ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లేదా ఒక ఉద్యోగి పనితీరు సరిగ్గా లేదని భావిస్తే ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కేవలం 3 నెలల జీతం చెల్లించి ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. ఈ అధికారం వల్ల చాలా చోట్ల నిజాయితీగల ఉద్యోగులపై వేధింపులు జరుగుతున్నాయని, అధికారులు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ఈ నిరంకుశ నిబంధనను వెంటనే రద్దు చేయాలని వారు కోరుతున్నారు. న్యాయస్థానాల తీర్పుల అమలు విషయంలో కూడా యూనియన్లు కీలక ప్రతిపాదనలైతే చేశాయి. సాధారణంగా ఏదైనా ఒక సమస్యపై ఉద్యోగి హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లి అనుకూల తీర్పు తెచ్చుకుంటే, ప్రభుత్వం ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ఈ తీర్పును వర్తింపజేస్తోంది. కానీ అదే సమస్యతో బాధపడుతున్న మిగిలిన అదే హోదాలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవసరం లేకుండా ఆ తీర్పును వర్తింపచేయాలి. న్యాయస్థానాల సమయాన్ని వృధా చేయకుండా రాజ్యాంగబద్ధమైన తీర్పులను అందరికీ సమానంగా అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని వారు గుర్తు చేస్తున్నారు. జీతాలు మరియు పెన్షన్ల రికవరీ విషయంలో 2016 నాటి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి మేనేజ్మెంట్ పొరపాట్ల వల్ల లేదా గణనలో తప్పుల వల్ల ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు తెలియకుండానే ఎక్కువ జీతం లేదా పెన్షన్ అనేది అందుతుంది. ఆ తర్వాత ఎప్పుడో ఏళ్ల తర్వాత రికవరీ నోటీసులు ఇవ్వటం, దీనివల్ల ఆ ఉద్యోగి యొక్క ఆర్థికంగా చితికిపోతారు. తప్పు మేనేజ్మెంట్ వైపు ఉన్నప్పుడు ఉద్యోగి నుండి ఆ సొమ్మును రికవరీ చేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును ఖచ్చితంగా అమలు చేస్తూ ఉద్యోగులపై ఆర్థిక భారం పడకుండా చూడాలని కోరుతున్నారు. ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. అక్టోబర్ 1, 2021 నుండి ఈ ఫ్యాక్టరీల కార్పొరేటైజేషన్ తర్వాత అక్కడ ఉద్యోగులను డిప్యూటేషన్ పద్ధతిలో ఉన్నట్లుగా పరిగణిస్తున్నారు. దీనివల్ల అక్కడ కారుణ్య నియామకాలు నిలిచిపోయాయి. సుమారు 6,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆ ఉద్యోగులు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి వెంటనే కొత్త పోస్టులను సృష్టించి అయినా సరే వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కూడా భారీ మార్పులు కోరుతున్నారు. గతంలో సర్వీస్‌లో ఉండగా చనిపోయి ఉన్నటువంటి ఉద్యోగి కుటుంబానికి కొంతకాలం పాటు రెట్టింపు పెన్షన్ ఇచ్చే విధానాన్ని అనేది ఉండేది. అయితే ఈ యొక్క ఐదో పే కమిషన్ సిఫార్సుల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్‌పై ఎటువంటి కోత విధించకుండా ఉద్యోగి చివరిగా తీసుకున్న పెన్షన్‌లో 100% అంటే ఫుల్ పెన్షన్ కుటుంబానికి అందేలాగా చేయాలని కోరుతున్నారు. కేవలం 30% లేదా 50%తో కుటుంబం గడవడానికి కష్టమని, సామాజిక భద్రత కోసం పూర్తి పెన్షన్ ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. కుటుంబం అనే ఫ్యామిలీ అనే నిర్వచనంలో మార్పులు రావాలని యూనియన్‌లు సూచించాయి. సో, ముఖ్యంగా కొడుకు చనిపోయినప్పుడు ఆధారపడిన కోడలిని కూడా ఫ్యామిలీ పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలి. అలాగే పెన్షనర్లకు తమ అత్తమామలను లేదా తల్లిదండ్రులను ఎవరిని డిపెండెంట్‌లుగా ఎంచుకోవాలనే స్వేచ్ఛ వారికి ఇవ్వాలి. ఇక మెడికల్ సదుపాయాలను సదుపాయాల విషయంలో సీజీహెచ్ఎస్ ఇప్పటికే కొన్ని రాయితీలు ఇచ్చినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ అటెండెన్స్ సీఎస్ఎంఏ రూల్స్‌లో ఇంకా మార్పులు రాలేదు. ఈ 2 నియమాలను ఒకే తాటిపైకి తెచ్చి అందరికీ వైద్య సదుపాయం కల్పించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. వృద్ధ పెన్షనర్ల కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన 110వ నివేదిక సిఫార్సులను అమలు చేయాలని కోరుతున్నారు. 65 ఏళ్లు నిండిన పెన్షనర్లకు ప్రతి 5 సంవత్సరాలకోసారి పెన్షన్‌లో 5% అదనపు పెరుగుదల ఉండాలని ఆ నివేదిక అయితే పేర్కొంది. అయితే ప్రభుత్వం దీనిని ఆర్థిక కారణాలతో తిరస్కరించడం సరికాదని, వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఈ 5% పెంపు అత్యవసరమని వారు వాదిస్తున్నారు. 2004లో ఎన్‌పీఎస్ అమలుకు ముందు నోటిఫికేషన్‌లు వచ్చి, ఆ తర్వాత నియమితులైన వారికి పాత పెన్షన్ ఓపీఎస్ వర్తింపచేయాలనే క్లారిఫికేషన్ ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది అమలు కావటం లేదు. ముఖ్యంగా డిసెంబర్ 22, 2003 కంటే ముందు నియామక ప్రక్రియ ముగిసిన వారందరికీ కూడా పాత పెన్షన్ స్కీమ్ వర్తించేలాగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇది వేలాది మంది ఉద్యోగుల పదవీ విరమణ జీవితానికి భరోసా ఇస్తుంది. వికలాంగులకు మరియు వితంతువులకు ఇచ్చే సర్టిఫికేట్ల విషయంలో నిబంధనలు సరళతరం చేయాలని మరో డిమాండ్. వితంతువులకు ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది కానీ, వికలాంగులు మాత్రం మెడికల్ బోర్డుల చుట్టూ తిరగాల్సొస్తుంది. 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉందని నిర్ధారించుకోవడానికి రెవెన్యూ అధికారుల సర్టిఫికేట్లను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని వారు కోరుతున్నారు. చివరగా మెడికల్ రియంబర్స్‌మెంట్ విషయంలో ఢిల్లీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం గౌరవించాలి. ఆసుపత్రులలో చికిత్స పొందినప్పుడు ప్రభుత్వం నియమించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే ఆ అదనపు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగి రేట్ల గురించి ఆలోచించలేడు. ఒక ఉద్యోగి తన జేబు నుండి ఖర్చు చేసిన ప్రతి రూపాయిని తిరిగి చెల్లించేలాగా నిబంధనలు మార్చాలని కోరుతూ సుమారు 20%తో కూడినటువంటి ఎజెండాను రేపటి సమావేశంలో అయితే చర్చించనున్నారు. ఈ చర్చల ఫలితాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని అందరూ ఆశిస్తూ ఉన్నారు.